భారతదేశంలో రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలు పేట్రేగిపోతున్నాయి. 2 మాసాల క్రితం అస్సాం, నాగాలాండ్ మధ్య కాల్పులు జరిగాయంటే ఇవి ఎంత దూరం వెళ్ళాయో మనకు అర్థమవుతుంది. భిన్నత్వంలో ఏకత్వం మన సిద్ధాంతం. ఇండియా ఈజ్ అ ల్యాండ్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. భారతదేశంలో విభిన్న ప్రాంతాలు, విభిన్న భాషలు ఉండొచ్చు, మనందరం భారతీయులమే. అయితే ఇక్కడ ఎప్పటి నుంచో రేగుతున్న ఇంకొక వివాదం, బెళగావి వివాదం. ఈ మధ్య హింస చోటు చేసుకుంటుంది కర్ణాటక, మహారాష్ట్ర మధ్య. బెళగావి లేదా బెల్గాం, అసలు ఈ వివాదం ఏంటి? ఇది ఎప్పటి నుంచి మొదలైంది? మనందరికి తెలుసు బెళగాం అనేది ప్రస్తుతం కర్ణాటకలో ఉందని. యాక్చువల్గా మనకు స్వతంత్రం రాకముందు దీనిలో బాంబే ప్రెసిడెన్సీలో ఇవన్నీ భాగంగా ఉండేవన్నమాట. బాంబే ప్రెసిడెన్సీ అంటే గుజరాత్, మహారాష్ట్ర, కొన్ని కర్ణాటకలో ప్రాంతాలు. సరే, స్వతంత్రం రాకముందు మహారాష్ట్ర పెత్తనం ఎక్కువ ఉండేది ఈ ప్రాంతాల మీద కొన్నిట్లో. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత మనందరికీ తెలుసు స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ పెట్టారని, రాష్ట్రాల విభజన కోసం. సో ఫజల్ అలీ కమిషన్ రికమెండేషన్స్తో ఈ రీఆర్గనైజేషన్ కమిషన్ స్టేట్స్ని రీఆర్గనైజేషన్ చేసిన తరుణంలో ఈ బెళగాం ప్రాంతం అనేది కర్ణాటకలో వచ్చి చేరింది, మహారాష్ట్రలో కాకుండా. అయితే బెళగాంలో పాత సెన్సస్ ప్రకారం, అంటే మనకి ఇండిపెండెన్స్ రాకముందు సెన్సస్ ప్రకారం మరాఠీ స్పీకింగ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు కన్నడ స్పీకింగ్ పీపుల్ కన్నా. సో మొదటి నుంచి మరాఠీస్కి బెళగాం మీద మక్కువ ఎక్కువ. సో బెళగాం మాదే అంటారు. దీనికోసం మహారాష్ట్ర ఏకీకరణ సమితి అని కూడా ఫామ్ చేశారు, కేవలం బెళగాం కోసం. 1940లోనే ఖచ్చితంగా బెళగాం మాదే అని చెప్పి. సో అప్పటి నుంచి ఈ మహారాష్ట్ర ఏకీకరణ సమితి పోరాడుతూనే ఉంది బెళగాం కోసం. అయితే ఈ బెళగాం వివాదంలో సేనాపతి బాపట్ అనే ఒక ఫ్రీడమ్ ఫైటర్, ఈయన కూడా దీనిలో ఒక స్ఫూర్తి అని చెప్పొచ్చు. సేనాపతి బాపట్ మీ అందరికీ తెలుసు, చాలా ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్ మహారాష్ట్ర నుంచి. ముఖ్యంగా ఆయన ఇన్స్పిరేషన్తోనే భారతీయుడు అనే సినిమా కూడా తీశారు, కమల్ హాసన్ హీరోగా. సేనాపతి బాపట్ కూడా ఈ బెళగాం వివాదానికి ఖచ్చితంగా పరిష్కారం రావాలని చెప్పి నిరాహార దీక్ష కూడా కూర్చున్నారు. ఆయన నిరాహార దీక్ష ఫలితంగా, ఆయన మహారాష్ట్రీయుల కోరిక ఫలితంగా ఒక కమిషన్ కూడా వేసింది సెంట్రల్ గవర్నమెంట్. దాని పేరే మెహర్ చంద్ మహాజన్ కమిటీ. ఈ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ అసలు ఏంటి మహారాష్ట్రకి కర్ణాటకకి మధ్య అంటే, ఈ కమిటీ ఒక మాట చెప్పింది, బెళగాం పూర్తిగా మహారాష్ట్రకి ఇచ్చే అవకాశమే లేదు. ఇటువైపున్న కర్ణాటక వైపున్న కొన్ని పల్లెటూళ్ళు, గ్రామాలు ఇచ్చే అవకాశం ఉంది, ఇవ్వచ్చు, కానీ పూర్తిగా బెళగాం మొత్తం మహారాష్ట్రలో తీసుకెళ్లి విలీనం చేసే అవకాశమే లేదని చెప్పి మెహర్ చంద్ మహాజన్ కమిటీ చెప్పిందనమాట. సో అప్పటి నుంచి కూడా ఇంకా ఈ వివాదం చిచ్చురేపుతూనే ఉంది. కర్ణాటక గవర్నమెంట్ తెలివిగా బెళగాంలో కొన్ని వింటర్ సెషన్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సెషన్స్ కూడా నిర్వహిస్తోంది. అయితే ఇప్పుడు కొత్తగా కర్ణాటక, మహారాష్ట్ర మధ్య మళ్ళా ఈ బెళగాం లేదా బెళగామి చిచ్చు రేగుతోందనమాట. దీనిలో భాగంగా ఒకరిపైన ఒకళ్ళు రాళ్ళు రువ్వుకోవటం, దాంతోపాటు స్టాచ్యూస్ ధ్వంసం చేయటం, విగ్రహాలు ధ్వంసం చేయటం, ఇవన్నీ చేస్తున్నారు హింసను రేకిచ్చే విధంగా. అయితే ఇక్కడ భారతదేశంలో బెళగాం ఇప్పటికీ ఎప్పటికీ ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా బెళగావి లేదా బెళగాంలో 1924లో కాంగ్రెస్ సెషన్ జరిగింది. గాంధీ గారు అధ్యక్షత వహించిన ఒకే ఒక్క సెషన్, కాంగ్రెస్ సెషన్, అది బెళగాంలో జరిగిందనమాట. తర్వాత భారతదేశంలో మనం చూస్తే కనుక 2-3 అంశాలు గమనిస్తే, ఈ మధ్య రాష్ట్రాల మధ్య ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ కానీ, సరిహద్దు వివాదాలు కానీ బాగా పెరిగిపోతున్నాయి. దాంతోపాటు రాజకీయ నాయకులు వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ కూడా, ఉద్ధవ్ ఠాక్రే ఇచ్చిన స్టేట్మెంట్స్ కానీ, లేకపోతే అంతకుముందు మహారాష్ట్ర మాజీ చీఫ్ మినిస్టర్ అజిత్ పవార్ ఇచ్చిన స్టేట్మెంట్స్ కానీ, ఇవన్నీ మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అజిత్ పవార్ ఇచ్చిన స్టేట్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా కొంత ఇన్ఫ్యూరియేట్ చేసే విధంగా ఉన్నాయి, అంటే హింసను ప్రోత్సహించే విధంగా ఉన్నాయి అన్నమాట. తర్వాత ఈ వివాదాలు, అంటే ఈ అంతర్రాష్ట్రాల మధ్య ఈ భూ వివాదాలు భారతదేశానికే కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాల్లో ఉన్నాయి, అండ్ దేశాల మధ్య కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఆర్మేనియా, అజర్బైజాన్ మధ్య మనం బాగా చూసాం లాస్ట్ ఇయర్ మొత్తం నగార్నో కరాబాఖ్ ఇష్యూ కూడా చాలా హింసను రేకెత్తించిందనమాట. సో ఇలాంటివి సామరస్యంగా, శాంతిపూరితంగా సాల్వ్ చేసుకోలే కానీ హింసను రేకెత్తిస్తే, ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక మధ్య హింస వస్తే మాత్రం దాన్ని తట్టుకునే శక్తి అంత తేలిక కాదు. మనం చూస్తే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, కేరళ ఇవన్నీ కూడా సిస్టర్ స్టేట్స్ లాంటివి, అన్నీ పక్కపక్కనే ఉంటాయి. జనం కూడా ఒకరి చోట నుంచి ఒకటికి చాలా రిలేషన్స్ ఉంటాయి. ఇట్లాంటి టైంలో ఇలాంటి హింస జరగడం అనేది మంచిది కాదు.